జై స్వరాజ టీవీకి స్వాగతం. గతంలో కొంతమంది సెలబ్రిటీల మెడలలో నల్ల పూసలతో ఒక దండ చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరి మెడలో కూడా ఆ నల్ల పూసల దండ దర్శనమిస్తూ కనిపిస్తూ ఉంది. దాన్ని కరుంగలి మాల అంటూ ఉన్నారు. అసలు ఈ కరుంగలి మాల అంటే ఏంటి? అది ఎప్పుడు వేసుకోవాలి? ఎలా వేసుకోవాలి? దాంతో అది వేసుకుంటే తలరాత మారుతుంది, శని ప్రభావం తగ్గుతుంది. ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. నమస్తే బోస్ గారు. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నారు? జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాగున్నా సార్. మీరు ఎలా ఉన్నారా? బాగున్నా సార్. ఎస్. ఏంటి సార్ ఈ కరుంగలి మాల గురించి అసలు చాలా పెద్ద ఎత్తున గతంలో మనం 1 ఇయర్ నుంచే నడుస్తూ ఉంది. అప్పుడు కొంత సెలబ్రిటీల మెడలలోనే చూసాం. ఇప్పుడు సాధారణ వ్యక్తి ఈవెన్ నేను కూడా కరుంగలి వేసుకున్నాను. సో ప్రతి ఒక్కరు కరుంగలి మాల అందరూ సార్ ప్రతి ఒక్కరు కరుంగల్ మాల ధరిస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ కరుంగలి మాల? దీన్ని హిస్టరీ అంతా ఒకసారి చెప్పండి సార్. కరుంగల్ మాల అనేది ఇప్పటి నుంచి వచ్చింది అయితే కాదు. ఇది వందల సంవత్సరాల నుంచి కూడా మన హిందూ పురాణాల ప్రకారం మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగము. అంతేగాని ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చింది, ఈ 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి వచ్చింది అయితే కాదు. కాకపోతే మన తెలుగు ప్రజలకి ఈ మధ్య 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచే మనకి పరిచయం ప్రచారంలోకి వచ్చింది. దాని మహిమ మీరు అన్నట్టుగా సెలబ్రిటీస్ వేసుకోవడం వల్ల, సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీ ఏదన్నా ఒక వస్తువు ధరిస్తే దాని గురించి ఎక్కువ ఫోకస్, ఫాలోవర్స్ కానీ వారి అభిమానులు కానీ ఏంటా అని అది ఒకటి. తర్వాత వాళ్ళు ఆ మాల గురించి చెప్పడం జరిగింది, ఆ మాల గురించి విశిష్టత గురించి చెప్పడం జరిగింది. అందుకని జనాల్లో కూడా ఒక ట్రెండ్ అయింది. ట్రెండ్ అవ్వడం కూడా కాదు సార్, ట్రెండ్ అయితేనే దీని యొక్క విశిష్టత ఇన్ని రోజులు అయితే ఉండదు. దీని యొక్క విశిష్టత అనేది ప్రజలు వేసుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని వల్ల ప్రతిఫలం కూడా పొందారు. ఆ ప్రతిఫలం వల్లే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ చుట్టాలకి మౌత్ పబ్లిసిటీ ఇలా వెళ్ళటం వల్ల ఏమైందంటే ఒక్కసారిగా 1.5 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి బాగా ట్రెండ్ అవుతుంది సార్. అది సార్ ముఖ్యంగా మీరు అడిగారు అసలు కరుంగాలి అంటే ఏంటి. కరుంగాలి అనేది సార్ మన తెలుగు వర్డ్ అయితే కాదు సార్. కరుంగాలి అంటే తమిళ వర్డ్. కరుంగాలి అంటే నలుపు అని అర్థం మన తెలుగులో అర్థం. కాకపోతే మనం ఏంటంటే ఇంకా అది ఆ మాల అట్లాగే కరుంగాలి అని ఆ పేరుతోనే మనం పిలుస్తున్నాం. మనకు కూడా అదే అలవాటు అయిపోయింది. సరే, ఈ కరుంగాలి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో చాలా సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు. తమిళనాడు కొంత కేరళ వాడతారు, కొంత కర్ణాటక ప్రజలైతే వాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా బాగానే ట్రెండ్ అవుతుంది అనమాట. ఇది వచ్చి తమిళనాడులో బాగా ప్రాముఖ్యత చెందింది. వాళ్ళు ఈ కరుంగాలతో చేసినటువంటి వస్తువులను కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తూ ఉన్నారు. మాలలే కాదు, వస్తువులు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు, ఇంకేతర దేవుడి బొమ్మలు, గుడిలో వాడే విగ్రహాలు చేస్తారు. విగ్రహాలు తర్వాత గుడి పైన గోపురాలు ఆ గోపురాలు కూడా ఎందుకు వాడతారంటే సార్ దీనికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటది. ఏదన్నా పిడుగు లాంటివి పడినా గానీ రాకుండా, ఆ సరౌండింగ్ పడకుండా దూరంగా పోతుంది. అది కూడా ఉంది. ఈ చెట్టు ఏంటంటే సార్ ఎబోనీ ట్రీ అంటాం సార్. ఎబోనీ ట్రీ కరుంగాల్ చెట్టు కూడా కాదు, ఎబోనీ ట్రీ దీని పేరు. ఇది వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లోనూ దొరుకుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో నల్లమల ఫారెస్ట్ లో దొరుకుతుంది, నార్త్ ఇండియాలో దొరుకుతుంది, తమిళనాడు, కేరళ, కర్ణాటక, శ్రీలంక ఈ ఏరియాలో కూడా దొరుకుతుంది. దీని ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం ఏమంటామంటే బ్లాక్ ఎబోనీ అని పిలుస్తాం. బ్లాక్ ఎబోనీ. అసలు ఈ కరుంగల్తో వాడినటువంటి వస్తువులు మన తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా అందరూ చాలా మంది వాడారు కూడా. అవి ఏంటో కాదు, మీకు క్యాలమ్స్ ఐడియా ఉందా? క్యారమ్ బోర్డు కాయిన్స్ అవన్నీ చేసేది దీంతోనే. చెస్ కాయిన్స్ లో ఉండే నలుపు కాయిన్స్ ఉంటాయి కదా, ఆ నలుపు కాయిన్స్ మొత్తం దీంతోనే చేశారు. గిటారు, పియానో, ఇవన్నీ నలుపు ఉండే వస్తువులన్నీ ఈ చెట్టుతో తయారు చేసేయే సార్. కరుంగలి చెట్టుతో జనరల్ కరుంగలి చెట్టు బెరడు నుంచి తయారు చేస్తూ ఉంటారు. నిజమేనా సార్? సార్ అది అబద్ధం సార్. చాలా మంది ఏంటంటే ఇది గ్రేడ్ 1 ఉంటది, గ్రేడ్ 2 ఉంటది. పైన బెరడుతో మాల్ చేస్తారు, లోపల కాండంతో చేస్తారు. అంతా ఏంటంటే వాళ్ళు రకరకాలుగా అమ్ముకుండే వాళ్ళు ఏదో మార్కెట్ స్ట్రాటజీలు ఉపయోగిస్తారు. అవన్నీ మనం వాళ్ళ గురించి ఒకటి కూడా వద్దు మనకి. దీంతో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఇంట్లో మనం తలుపులు, కిటికీలు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ చేసేది పైన బెరడుతో చేయంగా, లోపల చెక్కతోనే చేస్తాం. అలాగే బలంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. పైన బ్రెడ్ అనేది పెడితే ఆ బ్లేడ్లకి చిందరవందర అయిపోతుంది, అసలు మాలే రాదు. లోపల చెక్కతోనే ఆ నలుపు ఎక్కడ ఉంటుందో
ఎబోనీలో. అంటే ఇది ఏంటంటే ఫస్ట్ చెక్క మా పైనంతా బ్రౌన్ కలర్ లో ఉంటుంది సార్, మధ్యలో నలుపు ఉంటుంది. మధ్యలో ఏం కాదులే, కొంచెం డీప్ గా వెళ్ళి ఆ నలుపు దాంతో మాత్రమే 1 ఇంచ్ వరకు బ్రౌన్ ఉంటది, మిగిలినంతా బ్లాక్ ఉంటది. ఆ బ్లాక్ నుంచే తీస్తాం. అది దాంతోనే కరుంగాలు తయారు చేస్తాం. అంతేగాని బెరడుతో చేసేది అది ఉండదు. మనం రెగ్యులర్ గా ఇంట్లో చూస్తూ ఉంటాం. బెరడు అనేది చెక్క ఉంటది, చెక్క అది బెరడుతో వచ్చింది. అవును, అది ఏం గట్టిగా ఉంటది, ఎట్లా అంటే ఇరిగిపోతుంది. అది సార్ ఇది పాతాళ మురుగన్ దేవాలయం, శంభు మురుగన్ దేవాలయం, అక్కడే అమ్ముతారు, అక్కడ మాత్రమే ఒరిజినల్ ఉంటుంది. అక్కడ నుంచి కదా సార్ స్టార్ట్ అయింది మాల మనకు? అవును సార్, వాస్తవము అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బాగా ట్రెండ్ అయింది అయితే అక్కడి నుంచే వాస్తవం చెప్పాలంటే. అంతేకాదు ఈ మాలని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది వాడుతున్నారు. కాకపోతే ఇంత పబ్లిసిటీ అయితే జరగల. ఎప్పటి నుంచో కొంతమంది ప్రజలు తమిళనాడులో గుళ్ళకి వెళ్ళే వాళ్ళు, తెచ్చుకొని వాడిన వాళ్ళు, ఆ ప్రతిఫలం పొందిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే ట్రెండ్ అవుతుందో నాకు కూడా కాల్స్ వస్తున్నాయి, ఇది ఇప్పటిది కాదండి, ఇప్పుడు ఏదో మీరు ట్రెండ్ చేస్తున్నారు, ఇది ఎప్పటి నుంచో ఉంది, మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం. అక్కడ అంటే వీళ్ళు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఎవరన్నా తమిళనాడులో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, ఆ లోకల్ ఉండే తమిళనాడు ఫ్రెండ్స్ వీళ్ళకి రెఫర్ చేశారంట, ఈ మాల వేసుకోండి మీకు మంచి జరుగుతుంది. వేసుకున్నారు, దాని ప్రతిఫలం పొంది వాళ్ళు కొంతమంది రెఫర్ చేయాలి. కానీ ఇదేంటంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. దానివల్ల ఓకే. అంతే మీరు అన్నట్టు పాతాళ శంభి మురుగంలోనే దొరుకుతుంది ఒరిజినల్ అన్నారు, అదేం లేదు సార్. తమిళనాడులోని ప్రతి ఒక్క టెంపుల్ దొరుకుతుంది. అటు మీరు శ్రీరంగం నుంచి ఇక్కడ చిదంబరం దాకా, తర్వాత పళని, తర్వాత వచ్చి కంచి వరకు చూసుకున్నా గానీ మీకు ఎక్కడ చూసినా టెంపుల్ అమ్ముతారు. ఈ పాతాళ శంభి మురుగన్ టెంపుల్ వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా వాళ్ళు అమ్ముతారు. ఓకే, ఆ దేవుడి దగ్గర పెట్టి పూజ, ఒకసారి పూజ చేసి, అది 45 రోజులు 50 రోజులు పూజ అంటున్నారు, అది మనకు తెలియదు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు పర్టికులర్ గా గుడిలో అమ్ముతారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఒరిజినల్ అమ్ముతున్నారు, అది మటుకు వాస్తవము. అది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ కొనేవాళ్ళు కూడా ప్రజలంతా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే పోతున్నారు. ఓకే, ఇప్పుడు వెళ్ళే ఆ పాతాళ శంభి మురుగన్ టెంపుల్ కి వెళ్ళే 100 మంది భక్తుల్లో 99 మంది మన తెలుగు వాళ్ళు. దాదాపు 99 మంది కొంటూ ఉండొచ్చు. 99 మంది మనోళ్ళే కొంటున్నారు. నాకు ఇక్కడికి వచ్చే ముందు నాకు 2 days బ్యాక్ ఒక మిత్రుడు మా జిల్లా నుంచే ఫోన్ చేశారు, కందుకూరు నుంచి. అన్న నీ వీడియో చూడలేదు, మాకు తెలియకుండా మేము వెళ్ళి అక్కడ తెచ్చుకున్నాము, ఒక 40 మాల్లో తెచ్చుకున్నాం, సమ్ అమౌంట్ ఎక్కువైపోయిందన్న అని చెప్పుకొచ్చారు, అంటే ఫ్రెండ్స్ అందరికి. అది ఓకే సార్. జనరల్ గా ఈ మాలలు ఇప్పుడు ఇది ఒక పెద్ద ఎత్తున భక్తుల లోపల మంచి జరుగుతుంది అని చెప్పేసి ఒక విషయం తెలిసిన తర్వాత చాలా మంది కొంటూ ఉన్నారు. దీన్ని ఆన్లైన్ లో కూడా కొంతమంది క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అవును సార్, అది ఒరిజినలా డూప్లికేటా అదంతా తెలియదు మనకు. జనరల్ గా ఈ కరుంగలి మాలకు సంబంధించి ఒరిజినల్ అని గుర్తుపట్టేటందుకు మీకున్న నాలెడ్జ్ తో ఎట్లా చెప్పండి? సార్ ఒక మంచి ప్రశ్న సార్. ఎందుకంటే చాలా మంది ఇప్పటికి కూడా కొన్ని సైట్లు కానీ కొంతమంది దగ్గర అంటే కొంతమంది ఒరిజినల్ ఇస్తున్నారు. అదే అట్ ద టైమ్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే డూప్లికేట్లు కూడా సప్లై అవుతున్నాయి, వాళ్ళకి తెలియదు అది డూప్లికేట్ అని. ఎందుకంటే ఈ మాల మనం ఏంటంటే మనం తయారు చేపిస్తాం కాబట్టి ఓన్ గా మనం చెప్పగలం, మనం ఇచ్చేది 100 కి 200% ఒరిజినల్ కాకపోతే మీకు డబుల్ త్రిబుల్ అమౌంట్ ఇస్తామని. మనం అమ్మిన మాలల్లో ఇంతవరకు ఒకటి కూడా మనకు రిటర్న్ రాలేదు. ఎవరైతే కొన్నారో వాళ్ళు 4, 5, 10 అట్లా కొనుక్కుంటున్నారు. అదొకటి. మీరు అన్నట్టు ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఒరిజినలా కాదా అని. నెంబర్ 1 మీ దగ్గర ఉన్నాయి మాల? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. ఇదిగోండి సార్, ఇది 8mm మాల, ఇది 6mm మాల. ఇవి 2, ఇది వచ్చేసి చిన్నపిల్లలు వేసుకుంటారు, ఇది వచ్చి పెద్దవారు వేసుకుంటారు. దీంట్లో 10mm మాల కూడా ఉంటది. అది కూడా కొంతమంది స్వామీజీలు విగ్రహాలకి ఏదన్నా మన ఇంటి గుమ్మాలకి అట్లా కట్టుకోవచ్చు. గుమ్మాల కట్టుకుంటే కూడా మంచిది, ఎందుకంటే దేవాలయాల్లో పైన వాడుతున్నారు కాబట్టి గుమ్మాలకు కూడా మంచిది. దీంట్లో ఒరిజినల్ డూప్లికేటా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే, నెంబర్ 1 సార్, మాల వచ్చిన తర్వాత ఒక బకెట్ లో వాటర్ తీసుకోండి. ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న గ్లాస్ లో వాటర్ తీసుకుంటున్నారు, కాదు బకెట్ లో తీసుకోండి. బకెట్ లో తీసుకొని మాల ఇలా చుట్టండి. ఒక చుట్టి ఆ బకెట్ లో మాల వేయండి. ఒరిజినల్ మాల అయితే లోపల మునుగుద్ది, డూప్లికేట్ అయితే పైన తేలుతుంది, అంతే తేడా. ఇప్పుడు చెక్కతో చేసిన ఏ వస్తువు అయినా అది తేలుతుందా? లేదు సార్, కరెక్ట్ గా వచ్చిన చెక్కతో చేసిన ఏ వస్తువు తేలదు. ఎందుకంటే మనం రెగ్యులర్ చూస్తున్నాం, మనం నీళ్ళల్లో అంతా చెక్క బోట్లే ఉంటాయి. కానీ నన్ను కూడా చాలా మంది అడుగుతారు, అదేంది నువ్వు మునుగుతుంది అంటావు, అది పైకి తేలుతుంది కదా అంటే. కానీ ఈ యొక్క చెక్కకున్న గుణం ఏంటంటే వాటర్ లో మునిగే గుణం. అందుకనే ఈ చెక్కతో పడవలు కానీ ఏం తయారు చేయరు. అది ఈ చెక్కకున్న గుణమే, అది రేర్ గా ఉంటది అలాంటి చెక్కలు. అటువంటి జాతుల్లో ఇది ఒక జాతి అన్నమాట. అందుకని అది ఒక పద్ధతి, అలా తెలుసుకోవచ్చు. రెండో పద్ధతి, మీకు ఏదైనా డౌట్ ఉంటే మాల్లో ఒక పూస తీసుకోండి. తీసుకొని దాన్ని ఒక గరుకు రాయి మీద రుద్దండి. ఏ పూస అయినా ఒరిజినల్ అయితే మనకి గంధంలాగా అరుగుతుంది.
ఆహా. గంధంలాగా అరుగుతుంది. డూప్లికేట్ మాల అయితే ప్లాస్టిక్ అనుకోండి, సపోజ్ చిన్న చిన్న పొక్కులు లేస్తుంది. ఇంకా గాజు అనుకోండి, గర్ర 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 సౌండ్ వస్తుంది. అదొక పద్ధతి, ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక మూడో పద్ధతి కూడా ఉంది సార్. అదేంటంటే ఇంకా ఏదన్నా పూస బ్రేక్ చేయడమే. ఆ బ్రేక్ చేస్తే అంటే మాల కొంచెం చెడిపోద్ది. అవును, మళ్ళీ ఆ సంఖ్య కూడా తగ్గుతుంది. అది కాకుండా ఈ రెండు పద్ధతిలో మాక్సిమం మీరు తెలుసుకోవచ్చు. నీళ్ళలో వేస్తే మునుగుద్ది, దాన్ని గంధంలాగా గీకినట్టయితే గాజుదైతే గరుగ్గా తయారవుతుంది, ఇది మాత్రం గంధంలాగా అరుగుతుంది. ఓకే, ఇది ఈ రెండు పద్ధతుల ద్వారా ఒరిజినల్ కాదా అనేది గుర్తుపట్టచ్చు. సార్, జనరల్ గా మీకు ఇంత నాలెడ్జ్ దీని మీద, ఎందుకంటే చాలా మంది మీకు ఫోన్ చేస్తున్నారని చెప్తున్నారు, చాలా మంది మీ దగ్గర మాల తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మీకు ఫోన్లు చేస్తా ఉన్నారు. అసలు దీని మీద మీకు నాలెడ్జ్ ఎట్లా వచ్చింది, మీరు మాలలు ఎట్లా ఇస్తా ఉన్నారు? అదే సార్, అదే అవును. ఎందుకంటే ఇదేదో మొత్తానికి దైవ కార్యం లాగుంది. నాకు అనుకోకుండా నేను రావడము, చాలా మందికి వేల సంఖ్యలో మాలలు అందించడము, వాళ్ళ యొక్క బాధలన్నీ కొంచెం తీరినోళ్ళు కూడా నాకు, కొంచెం మంది బాగానే తీరినోళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడము, వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేయడము, అంతా దైవ నిర్ణయం లాగుంది. ప్రధానంగా నేను రావడానికి కారణం ఏంటంటే, ఒక టెంపుల్ మీరు ఇందాక అన్నారు, పాతాల శంభి మురుగన్ అనే టెంపుల్ గురించి ఒక వీడియో చేసి నేను పెట్టాను. నేనేంటంటే కొంచెం తమిళ్ కొంచెం ఫాలో అవుతూ ఉంటా యూట్యూబ్ ఛానల్, దాంట్లో కొంచెం ట్రెండ్ అయింది. అది ట్రెండ్ అయితే సరే అని నేను కూడా టెంపుల్కి వెళ్ళి నేను ఒకటి పర్చేజ్ చేసి సమ్ అమౌంట్ పెట్టి కొన్నారు. మీరు తీసుకొని వచ్చాను, తీసుకొని వాడాను. వాడిన తర్వాత నేను ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏందనేది నా యూట్యూబ్ ఛానల్లో పెట్టా. మీకు యూట్యూబ్ కూడా ఉంది? నాకు ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో పెట్టాను. పెడితే నా నెంబర్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్ లో, ఎవరైనా ఉంటే కాల్ చేయండి అని. చేశారు, ఎలా వెళ్ళాలి అని. వెళ్ళిన వాళ్ళు ఏం చేశారు, అక్కడ వాళ్ళకేమో మాలలు దొరకట్లా. సరే దొరికిన ఏమో హై రేట్ లో అమ్ముతున్నారు. ఇట్లా ఉందండి, మేమేదో బాధపడి చిన్నగా ఛార్జీలు పెట్టుకొని వచ్చి ఏడొస్తే హై రేట్ లో మాలలు దొరకట్లేదు అంటే, సరే అని దాని మీద నేను ఒక 6 months 3 months అట్లా కొంచెం వర్కౌట్ చేసి ఏంటి అని మొత్తం చూస్తే అసలు తమిళనాడులో ఈ మాల తయారు చేయరు, తమిళనాడులో చేయరు అని నాకు ఒకటి ప్రూవ్ అయిపోయింది. ఎక్కడ చేస్తారు ఏంటి అని కొంచెం వేరే కాంటాక్ట్స్ పట్టుకుని అడిగితే ముంబైలో చేస్తారు అంటే, ఇంకా నేను మనోళ్ళ కోసం నేను జస్ట్ ఒక రోజు వెళ్ళాను. నేను ఈ మాలను నేనేం చేశానంటే, ఎబోనీ ట్రీతో చేస్తారు, ఇది వేరే చెక్కతో. ఇది చాలా మంది అనుకోవడం ఏంటంటే మన జమ్మి చెట్టుతో తయారు చేస్తారు. విన్నాము, జమ్మి చెట్టు అని చెప్పారు. నేను జమ్మి చెట్టుతో చేయరండి, ఇది ఎబోనీ ట్రీ అంటారు, దీని ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ అంటారు, దాంతో తయారు చేస్తారండి అని నేను చెప్పా. నన్ను చాలా మంది కామెంట్స్ లో తిట్టారు, అక్కుపక్షి దేంతో చేస్తారు, అప్రాష్టుడా, నాలెడ్జ్ లేదు ఎదవా, ఎందుకు ఇట్లా వక్రీకరిస్తావు హిందూ సాంప్రదాయాన్ని అని అన్నారు. నేను హిందూగానే పుట్టా, నేను ఎందుకు వక్రీకరించుకుంటా నా హిందూ సాంప్రదాయాన్ని? సరే అసలు ఏందా ఇది అని కామంతా నేను అక్కడి నుంచి కొంచెం దీని మీద రీసెర్చ్ చేసి పోయి, జస్ట్ నా దగ్గర ఆ రోజు డబ్బులు కూడా లేవు. నేను జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్ళి ముంబై పోయి నా దగ్గర ఎంతో 2000 ఉంటే కొంత ఇచ్చుకొని కొన్ని మాలలు తెచ్చా. అక్కడి నుంచి తక్కువ 3-4 మాలలో ఎన్నో తెచ్చా అంతే. ఎన్నో తీసుకొచ్చా, జస్ట్ ఎవరికైనా ఇద్దాంలే మా ఫ్రెండ్స్ కని. వాళ్ళ దగ్గర రా వుడ్ తీసుకొని వచ్చా సార్. తీసుకొచ్చి నేను ఒక వీడియో చేసి నైట్ 10కి 10:30 పోస్ట్ చేసి పడుకుంటే తెల్లారులకల్లా వ్యూస్ భయంకరంగా వచ్చినాయి. అంతా ఫోన్లు వస్తున్నాయి. నేను తెచ్చింది 1-2 మాలలు. సరే అని ఇంకా వాళ్ళకి ఇచ్చుకొని, సరే అని ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా అలా నేను స్టార్ట్ చేశా, ప్రతి ఒక్కరికి పంపించా. తీసుకున్న వాళ్ళంతా తీసుకొచ్చి, ఇంకా సరే అని ఇట్లా కాదులే అని మనం కూడా ఇంకా ఓన్ గా కొలాబరేట్ అయ్యి వాళ్ళతోనే ఇంకా ఓన్ గా చెక్క అక్కడే కొనుక్కొని మనం తయారు చేపిస్తున్నాం. అంటే కమర్షియల్ గా దిగినారా? కమర్షియల్ ఏం లేదు సార్, కమర్షియల్ ఏముండదు, అదేం లేదు. కమర్షియల్ అయితే నేను ఇంకొక రేంజ్ లో ఉండేవాళ్ళం. ఈ పాటికి ప్రతి ఒక్క కమర్షియల్ యాడ్లలో మొత్తం వచ్చేవాడు. నేను అంత దూరం ఆలోచించలేదు. మీరు అన్నట్టు కమర్షియల్ అయితే నేను ఒక సైట్ పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. నేను అంత దూరం పోలేదు, కమర్షియల్ కాదు. ఇది ఏంటంటే నా ఎయిమ్ ఏంటంటే, ప్రతి ఒక్కరి దగ్గర ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, సఫర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ఈ కరుంగల్ మాల ఉండాలి నా ఎయిమ్. వాళ్ళు వాడాలి, దీనివల్ల ఫలితం పొందాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఆనందం, వాళ్ళు చెప్పే మాటలు నాకు
అర్థమవుతున్నాయి కాబట్టి నా ఎయిమ్ అది సార్. ఎస్, మీరు ఇప్పుడు అన్నారు ఇబ్బందులు పోయినాయి అని చెప్పి, మనం యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నాం. అవును సార్. శని ప్రభావం తగ్గుతుంది, తలరాత మారుతుంది, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఎట్లా సార్ ఇది వేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఆధ్యాత్మికంగా లేదు సైన్స్ పరంగా కానీ మీకున్న నాలెడ్జ్లో చెప్పండి సార్. ఇది వాస్తవంగా మీరు అన్నట్టు ఇది బాగా అద్భుతాలు ఏదో జరుగుతాయి అయితే కాదు. ఈ ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి, అది ఎవరన్నా కానీ, మనిషికి బై బర్త్లోనే మనకు ఒక ఆరా లెవెల్స్ ఉంటాయి. ఆ ఆరా లెవెల్స్ ఉన్నోళ్ళు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా, రెండు రకాలుగా ఆరా లెవెల్స్ ఉంటాయి. పాజిటివ్గా ఉండే వాళ్ళకి అన్నీ సక్సెస్గా ఉంటాయి, నెగిటివ్గా ఉండే వాళ్ళకి నెగిటివ్నెస్ ఉంటుంది ఎక్కువ. ఈ నెగిటివ్నెస్కి వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏంటా ఇది, ఏందా ఎందుకుంది మనకి ఇలా, ఎందుకు జరుగుతుంది, ఏం చేసినా కలిసి రాదు, ఏంటా అని బాధపడుతూ ఉంటారు. అలాంటి నెగిటివ్ ఆరాని పాజిటివ్ అయితే చేయడంలో 100కి 200% ఈ మాల అయితే బాగా పనిచేస్తుంది, దాంట్లో నో డౌట్. నెక్స్ట్ తర్వాత నరదిష్టి. మనందరికీ తెలుసు నరదిష్టి వల్ల నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పూర్వీకులు కూడా సామెత చెప్పారు. అవును, అది మా డైరెక్ట్ మనం కూడా అనిపించి ఉంటాం ఏదో ఒక రూపంలో. పెద్దవాళ్ళు అంటారు నరదిష్టితో నల్లరాయి కూడా పగిలిపోతుంది. కానీ ఆ నరదిష్టి ప్రభావం ఎలా ఉంటదంటే, ఆ నల్లరాయి పగలకపోయినా మన ఇంట్లో చిరాకులు, మొగుడు పిల్లల మధ్య చిరాకులు కానీ, ఆర్థిక ఇబ్బందులు, ఎంత వచ్చినా డబ్బులు కనపడకపోవడం, సమస్యలు, తర్వాత హెల్త్ ఇష్యూస్, ఎప్పుడు బాగుండకపోవడము, చిరాకులు, తెలియని గొడవలు, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఈ మాల వేసుకుంటే ఆ నరదిష్టి అనేది కూడా ఉండదు. తర్వాత వచ్చి మనకి హెల్త్ పరంగా కంట్రోల్లో ఉంటుంది సార్, తగ్గిపోవు, కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే అటువంటి పేషెంట్లు కూడా తీసుకొని వాడిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏమండి ఒక 3-4 నెలలు అయింది మీ దగ్గర తీసుకొని, నాకు ఇప్పుడు హెల్త్ బాగుందండి. నిన్న కూడా ఒక సార్కి ఇచ్చి ఇక్కడ డైరెక్ట్ కలిసి హైదరాబాద్లో ఆయన కూడా చెప్పారు, నా హెల్త్ బాగుందండి, ముందు నేను ఎక్కడెక్కడో తిరిగా, నా హెల్త్ ఇప్పుడు కుదిరపడింది, మనశ్శాంతిగా ఉందని చెప్పుకొచ్చారు. అది తర్వాత వచ్చేసి మనకి ఎకనామికల్గా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్, గ్రోత్ ఉంటుంది. ఏదైనా పనులు రాని అమౌంట్ పరంగా కానీ, ఏదన్నా మొండి బకాయిలు, మొండి పనులు ఉంటాయి, అటువంటివన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు కాల్ చేసిన వాళ్ళు మీ దగ్గర దండలు తీసుకోవడం కోసం కాల్ చేసి మీరు పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్లోకి వస్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పిండ్రా వాళ్ళకి జరిగిన ఈ మాల వేసుకోవడం వల్ల జరిగినటువంటి లాభాల గురించి మీతో ఏమైనా డిస్కస్ చేసిరా? చేశారు సార్, చేశారు, చాలా మంది చేశారు, ఒకరిద్దరు కాదు, చాలా మంది. ఏమంటుండే అన్న, బిఫోర్ మేమేదో కొంచెం డౌట్తో తీసుకున్నాము, నాకు చాలా బాగుందన్న, బిఫోర్ ఆఫ్టర్ కాదు, నేను చాలా బెటర్గా ఉన్నా, చాలా బాగుంది, నీకు థ్యాంక్స్, ముందు థ్యాంక్స్ కదా, అసలు ఏం చెప్పినా తక్కువ అని ఇట్లా చెప్పుకొచ్చారు సార్. మీకు తీసుకున్న వాళ్ళలో, మీకు ఫోన్లు చేసి మాలలు తెప్పించుకున్న వాళ్ళలో అందరూ ఉన్నారా? హిందూసే కాకుండా వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారా? అవును సార్, మంచిగా వచ్చినాం సార్. ఇప్పుడు వచ్చేసి ఇటువంటి ఇబ్బందులు ఇందాక చెప్పే కదా, దీనివల్ల ఏంది ఉపయోగాలు అనేది, మనిషి అనేవాడికి ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్ ఇబ్బందులు. అవును, అది హిందువా, ముస్లిమా, లేకపోతే క్రిస్టియనా అనేది కాదు, మనిషి అనే వాళ్ళందరికీ ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా నేను క్రిస్టియన్స్ కి పంపించా, ముస్లిమ్స్ కి పంపించా, చాలా మంది పంపించా, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, ఏదేదో చేయించుకున్నారు, అలాంటి సాల్వ్ కానీ కూడా మీరు ఇచ్చినారు, మాకు చాలా బాగుంది, బిఫోర్ ఆఫ్టర్ తేడా తెలుస్తుందని చాలా అప్రిషియేషన్ ఇచ్చారు. హిందువులు కాని వాళ్ళు కూడా మాల వేసుకుని దీంతో లాభం పొందారు సార్, గొప్ప విషయం. పొందారు. జనరల్ గా ఈ మాల వేసుకున్నప్పుడు చాలా నియమాలు ఉండాలి అని అంటున్నారు. అంతకంటే ముందు అసలు ఈ మాల ఎప్పుడు వేసుకోవాలి, మెడలో ఎన్ని రోజులు ఉంచుకోవాలి? అవును సార్, అవును, చాలా మంది కూడా ఈ యొక్క క్వశ్చన్ లో బాగా డౌట్ తో ఉన్నారు. చిన్నపిల్లలు వేసుకోవచ్చా, పెద్దవాళ్ళు వేసుకోవచ్చా, ఆడవాళ్ళు వేసుకుంటే ఎన్ని రోజులు ఉంచుకోవాలి, మహిళలు వేసుకోవచ్చా, వేసుకుంటే ఎన్ని రోజులు వేసుకోవాలి, అది చేయొచ్చా, ఇది చేయొచ్చా అని అడుగుతున్నా. వాళ్ళందరికీ చెప్తున్నాను సార్, ఈ మాలని పుట్టిన పిల్ల నుంచి పండు ముసల వరకు అందరూ ధరించవచ్చు సార్. దాంట్లో ఆడ మగ తేడా ఏముండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నియమాలు అని అడుగుతున్నారు. మెయిన్ ప్రధానంగా ఒక నియమం అయితే పాటించాలి అందరూ. అదేంటంటే ఆడవారికి నెలసరి టైంలో మాత్రమే తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజా గదిలో దేవుడి పాదాల దగ్గర పెట్టేసి అయిపోయిన తర్వాత ఎలాగో పూజ చేసుకొని జస్ట్ పసుపు నీళ్లు జల్లి మళ్ళీ ధరించండి. కొంతమంది అడుగుతున్నారు, ఏమండి మాకు తెలియదు కదా, డేట్ ఏ టైంలో వస్తుంది ఏందని. పర్లేదు, మీరు పెట్టే ముందైనా పసుపు నీళ్ళు జల్లి పక్కన పెట్టండి, ఎవరన్నా వస్తే పూజ గదిలో పెట్టించండి, సూపర్, సరిపోతుంది, అంతే. తర్వాత ఇంకా అడగచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నప్పుడు వేసుకోవచ్చా, అది మీ కన్వీనియంట్ బట్టి మీ ఇష్టము. ఆ సంసార జీవితంలో తీసి పక్కన పెట్టండి, పెడితే ఉత్తమము, ఇబ్బంది లేదు, ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే, మేము నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోవచ్చా, ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే
మనం ఉన్న బిజీ లైఫ్లో ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరన్నా వచ్చి రెస్టారెంట్కి వెళ్దామంటారు, వెళ్ళే దారిలో ఎంతో చెడు ఉంటుంది, వెళ్ళిన దగ్గర ఎంతో చెడు కళ్ళు ఉంటాయి. అవును. ఈ మాల వేసుకునేదే మనం ఎటువంటి చెడు నెగటివ్ రాకుండా ఉండడానికి. అలాంటప్పుడు తీసి అక్కడ పెట్టి, మీకు పాజిబుల్ ఉందంటే తీసి పక్కన పెట్టి అవకాశం ఉంటే తీయొచ్చు. తిని వేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడు పక్కన పెట్టి తిని వేసుకోండి, అంతే. తర్వాత చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి ఉంచుకోవచ్చా, తీయొచ్చా అని అడుగుతున్నారు. చనిపోయిన వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది సార్. ఓకే. చాలా అంటే చాలా ఉంటుంది, అది మనందరూ తెలుసు. ఈ మాల వేసుకుంటే ఆ నెగిటివ్ రాకుండా ఉంటుంది. అలాంటప్పుడు వేసుకొని హ్యాపీగా వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. ఇంకా అడుగుతున్నారు మద్యం తాగేటప్పుడు వేసుకోవచ్చా అని. అది మీకు ఇందాక చెప్పినట్టుగా పాజిబిలిటీని బట్టి తీసి పక్కన పెట్టి వేసుకోండి, అంతే. అంతేగాని తీస్తే ఉత్తమము, గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ అవకాశం లేకున్నప్పుడు ఇంకా అడుగుతున్నారు, ఏమండి మేము స్నానం చేసేటప్పుడు తీయాలా, ఇంకా యూరిన్ పోసినప్పుడు తీయాలా అని అడుగుతాం. ఇప్పుడు బయటకు పోతాం, ఎక్కడెక్కడో తిరుగుతాం, ప్రతిసారి యూరిన్ పోసినప్పుడు స్నానం చేసి వేసుకోలేముగా, తీయలేం కదా, తీసిన అదే చేత్తో వేయాలి, అదే చేత్తో వేసుకోవాలి. అదంతా ఏం లేదు సార్. స్నానం చేసేటప్పుడు తీసేది ఎందుకంటే నేనైతే తీయమంటా, ఎందుకంటే కొంచెం అది తాడుతో ఉంటది కాబట్టి తెగదు, సాగుద్ది, అంత తప్ప నుంచి ఇంకేం లేదు. ఇది ఏమన్నా మనం వేసుకునేది ఏదో 41 రోజులు దీక్ష కాదు, 21 రోజులు దీక్ష కాదు, ఇది 365 రోజులు, 24 గంటలు మీకు కుదిరితే వేసుకోండి. మనం చెప్పినట్టుగానే వేసుకున్నాడు, 365 రోజులు వేసుకొని దాని ప్రతిఫలం పొందిన వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు సార్, ఒకరు ఇద్దరు కాదు. జనరల్ గా మాల మెడలో ఉన్నప్పుడు స్నానం చేయటం వల్ల నీళ్లు శరీరం నుంచి పడటం వల్ల కావచ్చు, ఇట్లా వెళ్తే శుభం జరిగిద్ది, మంచి జరిగింది, రుద్రాక్షలు కానీ అదే సార్, అదే వస్తువులు కానీ. మీరు అన్నది 100% కరెక్ట్. మీకు ఈ విషయం ఒకటి చెప్పాలి. చాలా మంది చెప్తున్నారు ఈ మాల వేసుకొని స్నానం చేసి మాల నైట్ అంతా నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్లు తాగితే మంచిదని. పొరపాటును కూడా ఆ పని చేయమాకండి, నీళ్లు తాగడాలు. ఎందుకంటే పైన దీనికి కోటింగ్ వేస్తారు, కెమికల్ కోటింగ్ ఉంటది. అదేంటంటే నలుపు జస్ట్ షైనింగ్ కోసం అంతే. ఆ కోటింగ్ కూడా ఎందుకనేది నేను చెప్తాను మీకు. అప్పుడు ఏంటంటే కెమికల్ అది రాగానే మీరు పొరపాటున పెట్టేసి నానబెట్టి తాగారా, మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి మరలా. అయ్యో, ఆ పని చేయొద్దు. కొన్ని రోజులు వాడిన తర్వాత, లేదంటే నీళ్ళలో నానబెట్టి అది మొత్తం పోయినాక అప్పుడు ఆ నీళ్ళు తాగండి. నేనైతే తాగమని చెప్పను, మీకు తాగాలనిపిస్తే తాగండి. ఇది వేసుకొని శరీరం మీద స్నానం చేయండి, మంచిది, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు అన్నారు దాని మీద కెమికల్ లేయర్ ఒకటి ఉంటది. అవును సార్. ఆ లేయర్ వల్ల ఇప్పుడు దాంట్లో నుంచి వైబ్రేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి అడ్డుకట్ట పడినట్టే కదా. కాదు ఏమవుద్దంటే ఇది చెక్క కదా, మనం బ్లేడ్ తో కట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ 2 చోట్ల కట్ చేస్తాం. ఓకే. పైన చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మధ్యలో బుడిపు ఉంటది, ఇక్కడ బుడిపు ఉంటది అనమాట, అటు ఇటు. ఈ బుడిపు ఏంటంటే మనం మామూలుగా రా వుడ్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు ర్యాషెస్ వస్తాయి లోపల, గీసుకోవడం చేయడానికి. అప్పుడు ఏంటంటే ఇది కొంచెం సాఫ్ట్ గా అవడానికి ఒక పెద్ద అండాలో పెట్టి దాన్ని రౌండ్ చేస్తూ ఉంటే అది సాఫ్ట్ అయిపోతుంది. బీడ్ సాఫ్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే కొంచెం ఏంటంటే మనము కొంతమంది వేసుకుంటే కొంచెం షైనింగ్ గా ఉండాలి, కొంచెం బాగుండాలి, లుక్ నెస్ కోసం ఆ షైనింగ్ కొడతాం అంతే, అంత తప్ప నుంచి ఏం లేదు. మీరు ఇంకా చాలా మంది అడుగుతారు, మేము పాలిష్ వేసుకోవాలా, నాన్ పాలిష్ వేసుకోవాలా అని. ఏది వేసుకున్నా ఒకటే ప్రతిఫలం ఉంటుంది. 6mm వేసుకోవాలా, 8mm వేసుకోవాలా అని ఉంటుంది. ఏ సైజ్ వేసుకున్నా ప్రతిఫలం అంతా ఒకటే ఉంటది. ఇంకొకటి పెద్ద సైజ్ వేసుకుంటే తొందరగా రిజల్ట్ అదేముండదు సార్, ఏ సైజ్ వేసుకున్నా అంతా ఒకటే ఉంటది ప్రతిఫలం. ఇంకొకటి చిన్నపిల్లలకి అయితే 6 నుంచి 6mm వేసుకోండి, ఆడవారు చిన్నపిల్లలు 6mm, పెద్దవారు అయితే 8mm ధరించండి, బాగుంటది. ఏది వేసుకున్నా ఒకటే ప్రతిఫలం ఉంటుంది సార్, దాంట్లో ఎటువంటి తేడా ఉండదు. సైజులో కూడా ఏ సైజ్ వేసుకున్నా దానికి రావాల్సినటువంటి వైబ్రేషన్స్ ఉంటది, ఇంకా సమంగా వచ్చేస్తుంది. అవును సార్. ఈ బ్రాస్లైట్ అవి వేసుకుంటే పెద్దగా ఉపయోగం ఉండదు. 108 పూసలతో చేసినటువంటి 108. ఇప్పుడు మీరు 8mm, 6mm, 10mm అన్ని కూడా 108 మాత్రమే ఉంటున్నాయి. అవును సార్, 108 ఉంటది. 108 ఎందుకంటే రౌండ్ వచ్చి 9 వస్తుంది సంఖ్య. 9 ఎందుకు రావాలంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం 9 అనేది మనకెంతో పవిత్రమైన సంఖ్య. 108 అనేది ఆధ్యాత్మికంగా 9కి సంబంధించి లాభాలు ఏంటివి అనేది చాలా ఉన్నాయి. ఇంకోటిసారి దీన్ని మామూలుగా మనం ఆ దారంతో చేసి పెట్టినారు కదా, వెండిలో కానీ బంగారంలో కానీ ఆ చిప్పలు పెట్టి అటు ఇటు పెట్టి అట్లా కూడా చేసుకోవచ్చు సార్. అది మీ యొక్క ఎకనామికల్ పవర్ ని బట్టి చేసుకొని వేసుకోవచ్చు. 9 వచ్చేటట్టుగా చేసుకొని వేసుకోండి, ధరించండి, దాని ప్రతిఫలం ఉంటది, హ్యాపీగా ఉంటుంది సార్. జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా వెబ్సైట్లలో కూడా దొరుకుతూ ఉన్నాయి, దేవాలయాల దగ్గర కూడా దొరుకుతూ ఉన్నాయి. రేట్ ఎంత అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎవరైనా ఈ మాలలు కావాలి అని
అంటే మిమ్మల్ని సంప్రదించడం ఎట్లా? అవును సార్, మమ్మల్ని సంప్రదించాలంటే నా నెంబర్ కూడా ఉంది, చెప్పమంటారా సార్? చెప్పండి మీ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి నా 8331885162. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఒరిజినల్ మాల్ అయితే నేను అందిస్తాను. ఒకసారి రిపీట్ చేయండి నెంబర్. 8331885162. జనరల్గా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఈ మాల వేసుకోవడం వల్ల తలరాత మారుతుంది, శని ప్రభావం తగ్గుతుంది, చాలా లాభాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని మీద ఏమైనా అవగాహన ఉందా మీకు? అదే సార్, అవగాహన అంటే ఉన్నది. వేసుకున్న వాళ్ళు, దాని ప్రతిఫలం పొందిన వాళ్ళు నాకు రోజు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది. వాళ్ళ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడము, వాళ్ళ చుట్టాలకు రెఫర్ చేయడము, అలా జరుగుతూ ఉంది. అది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఓకే, మీరు చాలా మందికి తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి మీరు మాలలు పంపించి ఉంటారు. ఎవరైనా బాగా సమస్యలో ఉండి మీ దగ్గర మాల తీసుకున్న తర్వాత మంచి జరిగింది అని చెప్తూ మీకు కృతజ్ఞత చెప్పేటువంటి పరిస్థితి, ఆ చిన్న స్టోరీ ఏదైనా ఉంటే చెప్పండి. ఎస్ సార్. అది ఒకటిగా సార్, నేను ఇచ్చిన దాదాపు నేను వేలల్లోనే ఇచ్చుంటా. వాళ్ళల్లో నాకు 100లోనే ఫోన్లు వచ్చినాయి మళ్ళీ రిటర్న్. కొంతమంది ఏడ్చారు కూడా. మాల వేసుకోక ముందు మేము లక్షలు ఖర్చు పెట్టాం, అక్కడ దొరకనటువంటి ప్రతిఫలం కేవలం నీ దగ్గర ఒక మాల సమస్యల నుంచి బయటపడుకున్న తర్వాత శుభం జరిగింది, మంచి జరిగింది అని ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పర్సనల్ గా చాలా మంది. ఒకరు ఆర్థిక విషయాల్లో, హెల్త్ పరంగా ఒకటి, ఆర్థిక విషయాల్లో ఒకటి, అక్కడ కూడా తగ్గింది. మా కేవలం ఒక కరుంగల్ మాల వేసుకుంటే తగ్గిందంటే మీరు నమ్మరు. అదే మీ కింద చెప్పే కదా, ఆరా లెవెల్స్ అనేది పూజల వల్ల అవుతుంది. నేనైతే అది తప్పు పట్టను, ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే ఆరా లెవెల్స్ అనేది కరెక్ట్ చేసుకోలేక ఆ తెలియని వాళ్ళు కొంచెం ఇన్స్టెంట్ లాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళు హోటల్కి వెళ్ళి ఎట్లా తీసుకుంటారో, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పూజలు ఎంత ప్రాసెస్, కొంత వ్యవస్థ ఉంటది కాబట్టి అట్లా ఇన్స్టెంట్ గా కావాలి అంటే ఇట్లాంటి మాలలు తీసుకుని అదే ఆరా లెవెల్ కరెక్ట్ అయ్యి వాళ్ళు సక్సెస్ కూడా పొందారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెనాలి దగ్గర ఒక సార్ అనమాట, ఆయన డైరెక్ట్ గా నన్ను మీట్ అయ్యారు ఒంగోలు. వీలైతే పేరు చెప్పండి. ఆయన పేరు వచ్చేసి రంగనాయకులు గారు. డైరెక్ట్ గా తెనాలి నుంచి వచ్చారు. ఒక టైంలో మంచి బిజినెస్ చేశాడు ఆయన. వచ్చేసి సమ్ ఫౌడర్ ఏదో మోనోపోలీ మార్కెటింగ్ అనమాట. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మారు. ఆయనకి హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం బిజినెస్ అంతా డౌన్ అయిపోయింది. ఆయనకున్న ప్రాపర్టీ కూడా లిటికేషన్ లో ఉంది. అంటే వాళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళు వాళ్ళ మధ్యలో ఈయన అమ్మాలని, వాళ్ళేమో వద్దని, అట్లా మొత్తానికి తీసుకున్న మన దగ్గర తీసుకొని 2 నెలల తర్వాత ఫోన్ చేశారు. ఏంటండి నాకేం రిజల్ట్ రాలేదు అని అంటే, కొంచెం వెయిట్ చేసి మీ పని మీరు చూసుకోండి అని చెప్పాను. కరెక్ట్గా ఒక 10-20 రోజుల తర్వాత ఆయనే ఫోన్ చేశాడు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, మీరు రావాలని చెప్పారు. స్టార్ట్ చేశారు, వెళ్ళాను, హ్యాపీగా అన్ని సాల్వ్ అయిపోయిన ప్రాబ్లమ్స్. ఇలా ఒకరని కాదు సార్, కోకొల్లలు చాలా మంది, ప్రతి ఒక్కరు ఫోన్ చేసి వాళ్ళ యొక్క సక్సెస్ అయితే చెప్తూ. ఇంకేమన్నా కరుంగలి మాలకు సంబంధించి ఎవరైతే డివోటీస్ ఉంటారో, ఈ మాల వేసుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏదైనా చెప్తారా చివరిగా? ఏం లేదు సార్, నేను చెప్పేది ఒకటే, మాల వేసుకోవాలంటే ముందు నమ్మి మాల వేసుకోండి. నమ్మకంతో మాల వేసుకోండి. అది హిందూ గాని, క్రిస్టియన్ గాని, ముస్లిం గాని, ఎవరికైనా సమస్యలు అనేవి ఉంటాయి. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఒక నమ్మకంతో మాల తీసుకోండి. ఒరిజినల్ మాల ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకొని ధరించండి. ధరించిన తర్వాత మీ పని మీరు చేయండి, ఆ మాల పని మాల చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. అంతే తప్ప నేను మాల వేసుకున్నా వెంటనే కోటీశ్వరుడు అయిపోతున్నా, అదే నాకున్న డిసీజ్ ఏదో ఉంది తగ్గిపోతా ఉన్నది, అట్లా మూఢత్వంలో ఉండకండి. మూఢత్వంలో ఉండదు సార్. మాల వేసుకొని నేను ఇంట్లో పండుకుంటా అంటే నీకేం సక్సెస్? అవును, మాల వేసుకోవాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని గాలిలో దీపం పెడితే దీపము వెలుగుతూ ఉంటుంది అంటే, 2 చేతులు అడ్డుపెట్టి దైవం మీద భారం దీపం ఖచ్చితంగా వెలుగుతూనే ఉంటుంది, ఆరిపోకుండా. అలాగే మాల వేసుకొని మన ప్రయత్నం మనం చేయాలి, మన పని మనం చేసుకోవాలి. మనకున్న ఆ నెగిటివ్ అనేది కంప్లీట్ గా పోతుంది. థ్యాంక్ యూ బోస్ గారు. థ్యాంక్ యూ సార్. కరుంగలి మాలకు సంబంధించి ఒరిజినల్ ఎట్లా, డూప్లికేట్ ఎట్లా, దాంట్లో ఉండే వైబ్రేషన్స్ ఏంటిది, తలరాత మారదా, శుభం జరిగిద్దా లేదా, శని ప్రభావం తగ్గిద్దా లేదా, ఇట్లాంటి విషయాలు చాలా గొప్పగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి చర్చ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జై స్వరాజ్య టీవీ.